మొత్తానికి ఓడిపోయాకో సత్యం. నిన్ను నమ్మ చూడు, నా రెక్కతో నేనే కొట్టుకోవాలి. చా అనవసరంగా జూదం ఆడ. ఒరేయ్ సింగమలై, ఈ ద్రోహిని క్షమించరా. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనంటే ఇదే మరి. మేకపోతుల పెరిగిన కోడిని నోటికాడికి రాకుండా చేశారు. ఒసేయ్, నేను అసలే బాధలో ఉన్నా, నీ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టకే. హహా, మీరు మాత్రం పనికి మళ్ళీ ఆటలన్నీ ఆడొచ్చు, నేను మాటలు కూడా ఆడకూడదా? బా, నీతో వాదించే ఓపిక లేదే పద్మ. మరేముందంట, గంగాధర్తో మళ్ళీ ఒకసారి జూదం ఆడేందుకు ఓపుకుందా? నీకు దండం పెడతానే. అసలే సింగమ్మలని కోల్పోయిన బాధలో ఉన్నా. పాపం వాడెన్ని కష్టాలు పడుతున్నాడో. పాపం లేదు శాపం లేదు, నెత్తి నోరు మొత్తుకుని అడిగా. పిల్లలు చికెన్ అడుగుతున్నారు, ఆ కోడిని కోసేద్దామా అని. విన్నారా? వినలే కదా. వాణ్ణి ఎలా కాపాడాలని నేను ఆలోచిస్తుంటే, వాణ్ణి ఎలా నమ్మిలి మింగేయాలని మీరు ఆలోచిస్తున్నారంటే. మీరెన్నైనా చెప్పండి, నాకు తెలుసా గంగాధర్ ఈ రోజు నైట్ కి ఆ కోడిని ఖైమా చేసి పడేస్తాడు. ఆ గంగాధర్ గాడు నిజంగా సింగమలు తినేస్తాడా? ఓ నో, ఎలాగైనా వాడిని కాపాడాలి. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేయాలి? అటు ప్రెసిడెంట్ గారు, ఏంటి మూతి కాలిన పిల్ల అటు ఇటు తిరుగుతున్నారు? ఏం చెప్పను కామాక్షి, నాది అనుకున్న ఓ ప్రాపర్టీని వాడెవడో ఈ రాత్రికి నమిలి మింగేసేలా ఉన్నాడు. అయ్యో, మరి దాన్ని అడ్డుకోకుండా ఇక్కడేం చేస్తున్నారు? పతక రచన. పాతనిచ్చినేం కాదు, ఆలోచిస్తూ కూర్చుంటే పనులు అవ్వవు ప్రెసిడెంట్ గారు. యుద్ధం చేయాలంటే రణక్షేత్రంలో దిగాల్సిందే, శబ్దం చేయాలంటే శంఖం పూరించాల్సిందే. ఇక చూపిస్తా ఈ సత్యం పవర్ ఏంటో. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. నాకైతే డబల్ హ్యాపీగా ఉందిరా సుబ్బిగా. లేకపోతే తాగుబోతుల గ్రూప్ కాడిని ప్రెసిడెంట్ని చేస్తే మనల్నే తాగుబోతున్నాయల్లారా అని తిడతాడా? దిగిందాడికి. అంతేకాదు, ఆల్ ఇండియా డ్రింకర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ చేస్తే ఖాళీల మద్యం బంద్ అంటాడా? నిన్నటి దెబ్బకి వాడు కొవ్వు దిగింది. వాడికి ఇంకా దిగాలి. ప్రెసిడెంట్గా గెలిచారన్న ఆనందం కూడా లేకుండా చేసి వాడికి ప్రశాంతత కరువయ్యేలా చేయాలి. చేద్దాం చేద్దాం సుబ్బిగా, ఖచ్చితంగా చేద్దాం. వాడికి మందు మత్తు ఎక్కుంటే తెల్లారేసరికల్లా దిగిపోయేది. కానీ అధికారం మదం ఎక్కింది, దాన్ని మనమే దించేయాలి. దించేద్దాం దించేద్దాం, సత్యం మదం దించేద్దాం. సత్యం మదం దించేద్దాం, సత్యం మదం దించేద్దాం. దించేద్దాం దించేద్దాం, సత్యం మదం దించేద్దాం, సత్యం మదం దించేద్దాం. వర్దిల్లాలి వర్దిల్లాలి, మందుబాబుల ఐక్యత వర్దిల్లాలి, మందుబాబుల ఐక్యత వర్దిల్లాలి, మందుబాబుల ఐక్యత వర్దిల్లాలి. సరే ఇక పదండి. ఇక గంగాధర్ని కలిసి కృతజ్ఞతలు చెప్పి నైట్కి క్వార్టర్ వేసి ఆ సింగమల కోడిని నమిలేద్దాం. పదండి 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 పదండి. ఎంత పని చేసావురా సత్యంగా. నేను నిన్ను గెలిపిస్తే నువ్వు నన్ను జూదంలో ద్రౌపదిని చేసావు కదరా. చా, ఎలాగైనా ఈ గంగాధర్ గాడి చెరసాల నుంచి తప్పించుకోవాలి, కానీ దారే కనిపించడం లేదే. ఎరా బల్లా, ఇంకా బ్రతికే ఉన్నావా? నిన్ను చంపకుండా ఎలా చేస్తారా? ఆహా, ఒకసారి నా చేతిలో చావు దెబ్బలు తిన్నా ఇంకా బుద్ధి రాలేదా? నువ్విప్పుడు నా ఆస్థానంలో ఉన్నావు. ఇక్కడికిప్పుడే నిన్ను పాతేసినా నన్ను అడిగేవాడు లేడు. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, కానీ బ్లడ్ ఎందుకు మారుతుందిరా బ్లడీ కోడిగా? ఆరు కోతలాపి కోడి కోతలు నేర్చుకోరా. చెప్తా నీ సంగతి చెప్తా. పూసే కోడి పొడవదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారా. నా కోసం ఇక్కడి వరకు వచ్చావా? ప్లీజ్ పెట్ట బంగారం, వెళ్ళిపో. వీళ్ళ కంట్లో పడ్డావంటే నిన్ను కూడా తినేస్తారు. నేను వెళ్ళను సింగా, చావైనా బ్రతికైనా నీతోనే. అలా కాదు బంగారం, నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కోసమైనా ఆలోచించు. నా బుజ్జి కాదు, నేను చనిపోయినా వాణ్ణి నాలాగే ధీరుడిలా పెంచుతానని మాటివ్వు. వీణ్ణి ఎలా పెంచుతానంటే దునియా మొత్తం వీడి వైపే చూసేలా పెంచుతా. లవ్ యూ బంగారం. వెళ్ళు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, లేకపోతే వాళ్ళు నిన్ను తినేస్తారు. గంగాధర్ గడి దెబ్బ సత్యంగాడు అబ్బా, గంగాధర్ గడి దెబ్బ సత్యంగాడు అబ్బా. లేకపోతే గంగాధర్తో పెట్టుకుంటాడా?
జోదంలో ఓడిపోవడానికి నేను ధర్మరాజుని కాదురా, గంగాధర్ని. గుర్తు పెట్టుకోరా సత్యంగా. బాస్ గంగాధర్, డైలాగ్ అదిరిపోయింది. ఆహా, సుబ్బారావు, కమరాజ్, శేఖర్, రండి రండి రండి. మీరు ఎప్పుడు వచ్చారు? రండి రండి రండి. ఆ ఉపాలు తెలుపు, గంగాధర్దే గెలుపు. నేనొకటి చెప్తా. సరే చెప్పరా. నితిన్ సినిమా జయం, గంగాధర్దే విజయం. మీ ప్రేమాభిమానాలకు నా ధన్యవాదాలు. ధన్యవాదాలు ఏం సరిపోతాయండి? మరి మాకు కూడా అది ఉంటే. హే కామరాజ్, అదెందుకు ఉండదు? నైట్కి తాగినోడికి తాగినంత, తూగినోడికి తూగినంత. మీరు వచ్చేయండి, చూసుకుందాం. గంగాధర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఇక నైట్కి రావడమే ఆలస్యం. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుంటా. గంగాధర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. సూపర్. అమ్మని అమ్మ అదిరిపోయింది టీజర్. ఏమండి, మీరు ఇక లేస్తే నాకు సీరియల్ టైం అయింది. లేకండి. సీరియలా? ఇప్పుడేం సీరియలే? పెళ్లి పెటాకులని ఓ మంచి ఫ్యామిలీ గొడవల సీరియల్ అండి. అత్తా కోడళ్ళ మధ్యలో గొడవలు, తోడి కోడళ్ళ మధ్యలో గొడవలు భలే చూపిస్తున్నారు తెలుసా. నాకైతే భలే నచ్చేసింది. అసలు ముందు బ్యాన్ చేయాల్సింది టిక్ టాక్లు, పబ్జీలు కాదే, ఈ సీరియల్స్ ని. ప్రెసిడెంట్ డాడీ ఎవడే వాడు? పబ్జిగాడేనా? నాకేం తెలుసు. ప్రెసిడెంట్ డాడీ ఖచ్చితంగా పబ్జిగాడే. ఎగ్జామ్స్ కదా అని హాస్టల్ జాయిన్ చేస్తే వచ్చేసినట్లున్నాడు. రేయ్ లోపటారా. ఏమండి, బాబ్జీ గాడు గొంతిలా ఉండదండి. ఆయన వాడు మిమ్మల్ని డాడీ అని ఎప్పుడు పిలిచిండు? రేయ్ వర్రా, నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడరా. మిడిల్ క్లాస్ మను మీ మనసులు దోచేస్తాను. మిడిల్ క్లాస్ మను మీ మనసులు దోచేస్తాను. మీలో ఒకడవుతాను, మీతో కలిసి ఉంటాను. మిడిల్ 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 క్లాస్ మను. ఎవడీ కోతిగాడు? ఏమండి, కోతి నా కొడక. ఎవర్రా నువ్వు? ఎవరిల్లు అనుకొని ఎవరింటికి వచ్చావు? సరిగ్గా 25 ఏళ్ల కిందట నువ్వెవరింట్లో దూరవో గుర్తుకు తెచ్చుకోడాడే. ఏదో నిన్న మొన్న జరిగినట్లు అడుగుతున్నావు, నాకెలా గుర్తుంటుంది? మీ గుర్తుకు లేకపోయినా నువ్వు దూరం అనడానికి సాక్ష్యమే నేను. అంటే నువ్వు అప్పటికే పుట్టావా? లేదు, నువ్వు దూరిన తరువాత నేను పుట్టా. అమ్మో అమ్మో అమ్మో, నువ్వేదో సత్య హరిశ్చంద్రుడు అనుకున్నా, ఇలాంటి ఓని అనుకోలేదు. వెంటనే నా ఆకులు నాకు ఇచ్చేయండి, నేను పుట్టింటికి వెళ్ళిపోతా. ఆకులా? ఏం ఆకులే? విడాకులు. నేను ఇంకా నీతో కలిసి ఉండలేను. పక్కింటోళ్ళకి, పొరుగింటోళ్ళందరికీ బాయ్ చెప్పి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టేసి మొత్తం లగేజ్ అద్దుకొని పోతా. నువ్వు ఆగవే. ఆ పిల్ల బచ్చా గడిది కట్టు చెప్తే నువ్వు నమ్మేస్తావా? డాడీ, నావి కట్టుకథలు కాదు, పచ్చి నిజాలు. ఎండలో ఆరబెట్టిన ఎండిపోని వాస్తవాలు, వానలో నానబెట్టిన చిరుగుపోని నగ్న సత్యాలు. ఒక్కటిచ్చానంటేనా రాలిపోతా నీ నోట్లోని 32 ముత్యాలు. పిల్లగాడిని భయపెట్టే కన్నా ముందు పెళ్ళైన కొత్తలో రాత్రి 10 వరకు మీరు ఏం చేసినో నాకు చెప్పుండ్రి ఫస్ట్. నాకు ఇప్పుడు అది తెలియాలి విషయం. ఏంటి నువ్వు ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా? లేదు, ఆరాధిస్తున్నా. సరే చెప్తా విను. అప్పట్లో నేను ఆల్ ఇండియా నాటుసారా సంఘానికి జాతీయ ప్రధాన కార్యదర్శి. రోజుకి ఎన్ని లీటర్లు నాటుసారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుందో లెక్కలు నేనే రాసుకునేవాడిని. దానివల్ల లేట్ అయ్యేది. అబద్ధం అబద్ధం అబద్ధం, మీరు చెప్పేది పచ్చి అబద్ధం. ఏంటి నేను అబద్ధం చెప్తున్నానా? రే పిల్ల నాకు ఇంకా నిజానికే నిలువుటద్దం రా. నేను మీరు ఆల్ ఇండియా నాటుసారా సంఘానికి మెంబర్ మాత్రమే. ఓ వర్షం కురవని రాత్రి మీరు తప్పతాగి తప్పటడుగులు వేస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీకు ఆ రోజు ఆశ్రయం ఇచ్చింది మా అమ్మ. అయితే మీ అమ్మ పేరేంటో చెప్పరా? నేను చిన్నప్పుడు మా అమ్మను అమ్మ అనే పిలిచేవాడిని డాడీ, పేరుతో ఎప్పుడు పిలవలేదు డాడీ. ఆహా, మేము మా అమ్మని నాన్నని పిలిచేవారంలే. చూసావా పద్మ, వీడు ఫేక్ గాడే. వీడి మాటలా నువ్వు నమ్మేది? క్షమించండి పతి గారు, అపార్థం చేసుకున్నందుకు. డాడీ,
నువ్వే నా డాడీ అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి డాడీ. చూపించరా, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి తాడో పెడో తెలుసుకుందాం. ఏమండి మీరే ప్రెసిడెంట్. అవును కదా, మర్చిపోయా. రే, ఆధారాలు చూపించరా. మీరు పుట్టారనడానికి కారకులు ఎవరు? మా నాన్న, మీ నాన్న పుట్టడానికి, మా తాత, మీ తాత పుట్టడానికి, మా ముత్తాత. మీ ముత్తాత పుట్టడానికి. ఎహె, ముందు ఆధారాలు చూపించు. చూపించను డాడీ, చూపించను. మీ నోటి నుంచే రప్పిస్తా. అసలు మనిషి ఎవరి నుంచి వచ్చాడు? కోతి నుంచి. కదా, కోతుల నుంచి మనుషులు వచ్చారు, వారి నుంచి నువ్వొచ్చావు, నీ నుంచి నేనొచ్చా. ఇట్స్ ఆల్ క్లియర్. నువ్వే నా తండ్రి, నువ్వే నా డాడీ. డాడీ ఏమండి మళ్ళీ నాకు అనుమానం వస్తుంది. ఎహె, అస్తమానం రావడానికి అదేమన్నా ఆయాసమా? కాసేపు రాకుండా చూసుకో. సరే అండి, కానీ మీరు తప్పు చేశారని తెలిసిందనుకోండి, మీ ఫోటోకి దండ పడుతుంది. నువ్వు కాసేపు ఆగుతావా? ముందు వెళ్ళి టీ తీసుకొని రాపో. రే కోతి నా కొడక, చెప్పరా నీ స్కెచ్ ఏంటి? చూడ్డానికి కోతిలా ఉన్నా నేను నీ కొడుకే డాడీ. కొడుకు ఎదిగొస్తే ఆదరించాలి గాని తిట్టకూడదు డాడీ, తిట్టకూడదు. ఇంకోసారి డాడీ అన్నామంటే డాష్ మీద అంతా. ఇంతకీ బాబ్జీ గాడేడి, బాను ఏది? వాళ్ళు నీలా పూర్వముగ్గులు అనుకున్నావా? ఎగ్జామ్స్ కదా, చదువుకోవడానికి వెళ్ళారు. సరే సర్లే అమ్మా, రే నీళ్ళు పెట్టవే, స్నానం చేయాలి. రే రే రే, వర్రా నీకమ్మా, బయటికి పోరా. సరే, నువ్వే నా డాడీ అని ఒప్పుకునేంత వరకు కాలనీ జంక్షన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. అమ్మో, వీడితో చెప్పేసేలా ఉన్నాడు. కొంపొక్కలేరా ఎలా ఉంది. రే రే రే, ఆగు, ఆగు, ఆగు. నువ్వు నా కొడుకు కాదని నిరూపించేంత వరకు నువ్వు నా ఇంట్లోనే ఉండాలి. థ్యాంక్ యూ డాడీ. అమ్మా, లంచ్కి చికెన్ వండు. రండి రండి, అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. వస్తున్నావు గంగాధర్. 2 అడుగులు వెనక్కేసామంటే దాని అర్థం 4 పెగ్గులు ఎక్కువ వేస్తామని. ఓ అలానా, అయితే పర్లేదు. మొహమాట పడుతున్నారేమో అనుకున్నా. ఏంటి, మాకు మొహమాటమా? హాహాహా. ముందు మంది ఎక్కడుందో చెప్పండి. అదిగో అక్కడే ఉన్నాయి, మీరు స్టార్ట్ చేయండి. 10 మినిట్స్లో నేను కూడా వచ్చి జాయిన్ అవుతా. చిన్న పని ఉంది. అయ్యో, మీరు రాకపోయినా పర్లేదు, అయిపోగానే మందు వస్తే చాలు. నైస్ జోక్. ఇంకోసారి వేసామంటే నీ నోట్లో నాలుక ఉండదు. మరేముంటది? చెప్పను బ్రదర్. టేబుల్ ఎక్కడెంతకి? కామరాజు, నీకు నచ్చింది తీసుకో. సాధారణంగా తాగుబోతులు 3 రకాలు. తాగుబోతు, పచ్చి తాగుబోతు, ఊర తాగుబోతు. తాగుబోతు ఎలా ఆలోచిస్తాడంటే, నీకు నచ్చింది తీసుకో అంటూ నువ్వు ఈ గ్లాస్ ముందు పెట్టావు కాబట్టి ఆ గ్లాస్లో మందు ఎక్కువ ఉంటుందని ఆ గ్లాస్నే పిక్ చేసుకుంటాడు. కానీ ఈ గ్లాస్లో మందు ఎక్కువ ఉంటుంది, ఓడిపోతాడు. మరి పచ్చి తాగకపోతే ఎలా ఆలోచిస్తాడు? నువ్వు ఈ గ్లాస్ ముందు పెట్టావు కాబట్టి ఆ గ్లాస్లో మందు ఎక్కువ ఉందని తను అనుకోవాలని మీరు అనుకున్నారు కాబట్టి ఈ గ్లాస్లో మందు ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా వాడు ఆ గ్లాసును పిక్ చేసుకుని ఓడిపోతాడు. మరి ఊర తాగిపోతూ? అంటే నాలాంటోడు పచ్చి తాగుబోతుల్నే పచ్చడి నాకించే రకం. నువ్వు ఈ గ్లాస్ ముందు పెట్టావు కాబట్టి తను ఆ గ్లాస్లో మందు ఎక్కువ ఉంటుందని తను అనుకోవాలని మీరు అనుకున్నారని ఈ గ్లాస్ని పిక్ చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారని తను అనుకుని ఆ గ్లాస్ని పిక్ చేసుకుంటాడు. కానీ ఈ గ్లాస్లో మందు ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా ఓడిపోతాడు. కానీ నేను పచ్చి తాగుబోతులకే తాగుబోతుని కాబట్టి నేను ఈ గ్లాస్ని పిక్ చేసుకుంటా. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ లాగా మందుకు ప్రేమతో డైలాగ్ బాగానే చెప్పావు, కానీ మందు ఇందులోనే ఎక్కువ ఉందిరా బ్యావుకు. కాకపోతే దాంట్లో ఎక్కువ నీళ్ళు పోసా. నో, నేను ఒప్పుకోను. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. మూసుకొని తాగరా. ఏంటి అప్పుడే మొదలెట్టేశారా? లేదు గంగాధర్ గారు, మీరు ఆ సింగమలై కోడి పీసులు తెస్తారని వెయిటింగ్. ఇదిగో తీసుకొచ్చా, తినండి.
ముసుగు వెయ్యొద్దు చికెన్ మీద, అడుగు వెయ్యొద్దు నిప్పు మీద, నాటుకోడినే నమిలి మింగాలి, మెన్షన్ హౌస్నే ఫుల్లు లేపాలి. ముసుగు వెయ్యొద్దు చికెన్ మీద, అడుగు వెయ్యొద్దు నిప్పు మీద, ఈ రాత్రి మొత్తం చిందులెయ్యాలి, సత్యం గాడు ఏడ్చి చావాలి. హో 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 హో. ఆ అంటే అందరం కలిసి, ఆ అంటే ఆగాకుండా, ఈ అంటే ఈ రాత్రిరే తాగుతారు తాగుతారు తాగుబోతులే. ఎయ్ ఎయ్ ఎయ్. ఊ అంటే ఉంచాకుండా, ఊ అంటే ఊరు మొత్తం, ఏ అంటే ఎట్టి చచ్చినా తాగుతారు తాగుతారు తాగుబోతులే. తాగుబోతులు తాగుతుంటేనే సత్యంగాడి గుండె గుళ్ళ అయిపోయేనే. అయినా మేమంట తాగుడు ఆపమంట, ఆపము ఆపము ఆపము. గంగాధర్ గారు, ఇది నాటుకోళ్ళ లేదు, బాగా జీడిపప్పు తిని తిని పందిలా తయారవడంతో చికెన్ కూడా పంది మాంసంలా అనిపిస్తోంది. అవును గంగాధర్, నిజంగానే అలానే ఉంది. మీరందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే ఇది పంది మాంసమే. ఏంటి ఇది పంది మాంసమా? ఇది పంది మాంసమా? మరి సింగమల్ కూడా ఏమైపోయింది? ఎందుకంటే ఆ సత్యంగాడు పన్నాగం పన్నాడు. చరిత్రలో అందరూ చిలకలు పావురాల కోసమే రాసిండ్రు కానీ అదే జాతిలో పుట్టి ఆకాశంలో ఎగరలేక ఆదివారం వస్తే బలైపోయే కోళ్ళ కోసం ఎవ్వరూ రాయలేదు. అందుకే మా ఫ్యామిలీ మూజీ రాయడం మొదలెట్టింది. ఇది మిమ్మల్ని పొద్దున్నే లేపే కోళ్ళ కథ, పార్టీల పేరుతో మీరు నమిలి నమిలి మింగేసే సేవాల కథ, కుక్కురుక్కు అనలేక చికెన్ సెంటర్లో బలైపోతున్న ఓ జాతి కథ, వీళ్ళందరినీ కాపాడడానికి తప్పిపోయి తెలంగాణ వచ్చిన ఓ సింగమలై గాడి కథ. మరి ఇది మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి చూస్తున్నారే, నొక్కండి బటను, వేసుకోండి లైక్, రాయండి కామెంటు.